శత్రు విభజన చందమామ కథ. వెంకటగిరి అనే గ్రామంలో వీరన్న అనే రైతు ఉండేవాడు. అతనికి 4 ఎకరాల పొలం ఉండేది. అతను కష్టపడి పనిచేసి అందులో వచ్చే ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒక 7 వర్షాలు లేక కరువు వచ్చి ఆ ప్రాంతంలో దొంగల బెడద ఎక్కువయింది. కానీ మరుసటేడు వర్షాలు పడి పైర్లు పచ్చగా పెరిగాయి. వీరన్న పొలంలో జొన్న బాగా పండింది. వీరన్న రాత్రిళ్ళు పొలానికి కాపలా కాస్తున్నాడు. ఒక రాత్రి అతను తన గుడిసెలో పడుకుని కునుకుతూ ఉండగా చేనులో చప్పుడయింది. దొంగలై ఉంటారనుకుని వీరన్న కర్ర తీసుకుని కంబలు కప్పుకుని బయలుదేరాడు. అల్లంత దూరంలో 4 దొంగలు చేనులో ప్రవేశించి కొంకులు కోస్తూ ఉండటం అతని కంటపడింది. వెన్నెల్లో అతను ఆ దొంగలను పోల్చుకున్నాడు. వాళ్ళు అతని గ్రామానికి చెందిన వాళ్లే. వాళ్ళు 4 తాను ఒక్కడే. కర్ర తీసుకుని వారి పైకి పోవటం తనకే ప్రమాదం. ఏం చెయ్యాలా అనుకుంటూ ఉండగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. అతను కర్రను అక్కడే వదిలేసి నిర్భయంగా దొంగలను సమీపించాడు. వీరన్న చేనులో దొంగతనంగా రాత్రివేళ చొరపడి కంకులు విరుస్తున్న 4 ఒకడు బ్రాహ్మడు, ఒకడు కోమటి, ఒకడు క్షత్రియుడు, 4వవాడు నాగన్న అనే పేద రైతు. వీరన్న బ్రాహ్మణ్ణి సమీపించి నమస్కారం చేసి, స్వామి, మీరు అర్ధరాత్రి వేళ రావాలా? కాకి చేత కబురు పంపితే మీకు కావలసిన జొన్న కొంకులు నేనే కోసి తెచ్చి ఇంటి దగ్గర ఇద్దును కదా, మీరు నిశ్చింతగా కోరినని కొంకులు కోసుకోండి అన్నాడు. బ్రాహ్మడు పొంగిపోయి తనకేమీ భయం లేదనుకున్నాడు. తరువాత వీరన్న క్షత్రియుడి వద్దకు వెళ్ళి, రామరాజు గారు, తమరు మాకు ప్రభువులు, అందుచేత ఈ పొలం మీదే, మీరు ఎన్ని కొంకులు కోసుకుంటే మటుకు అడిగేవాడెవడు అన్నాడు. ఈ మాట విని క్షత్రియుడు తనకు కూడా భయం లేదనుకుని నిశ్చింతగా కొంకులు కోయసాగాడు. వీరన్న కోమటి వద్దకు వెళ్ళి, శ్రేష్ఠి గారు, మా బతుకులు మీ మీదే ఆధారపడి ఉన్నాయి. సమయానికి అప్పులు సప్పులు ఇచ్చి ఆదుకుంటూ ఉంటారు. మీకు అడ్డేమిటి? మీ చిత్తం వచ్చినన్ని కొంకులు కోసుకోండి అన్నాడు. ఈ మాటలతో కోమటికి కూడా భయం తీరిపోయింది. వీరన్న రైతుని సమీపించి, ఒరే నాగన్న, ఈ ముగ్గురికి మనబోటి వాళ్ళం దానంగానో పన్ను రూపంలోనో బాకీకి వడ్డీ రూపంలోనో ఇచ్చుకోవలసిన వాళ్ళం. కానీ నువ్వు సాటి రైతువై ఉండి ఈ పని చేయటం ఏమీ బాగోలేదు. పద మా అమ్మ దగ్గరికి, నీకు ఆవిడ ఏం తీర్పు చెప్పుతుందో చూస్తాం అని నాగన్నను రెక్కపట్టుకుని తన గుడిసెకి ఇచ్చుకుపోయాడు. మిగిలిన 3 నాగన్నను ఏ విధంగానూ ఆదుకోలేదు. వీరన్న పొలంలో పడి దొంగతనం చేయటానికి తమ 3కి హక్కు ఉన్నది కానీ నాగన్నకు లేదని వాళ్ళకి నమ్మకం కుదిరింది. వీరన్న కొంచెం సేపటికి తిరిగి వచ్చి బ్రాహ్మణ దొంగతో, అయ్యా, మా అమ్మ అంటున్నది కదా, బ్రాహ్మణుడు దానం ఇస్తే పుచ్చుకోవచ్చు కానీ దొంగలించడం తప్పు అంటున్నది. మీరు ఒకసారి ఆవిడ దగ్గరికి రండి అంటూ బ్రాహ్మణుడు చేయి పట్టుకున్నాడు. పద, మీ అమ్మ అనుమతితోనే కొంకులు కోసుకుంటాను అంటూ బ్రాహ్మణుడు వీరన్న వెంట వెళ్ళాడు. కొద్దిసేపట్లో వీరన్న మళ్ళీ తిరిగి వచ్చి కోమటితో, అయ్యా శెట్టిగారు, మీరు మాకు ఏనాడు అప్పులిచ్చి ఆదుకోలేదని మా అమ్మ అంటున్నది. మీరు కొంకులు కోయటం తప్పట, వచ్చి సంజాయిషీ చెప్పుకోండి అంటూ చెయ్యి పట్టుకున్నాడు. కోమటి క్షత్రియుడి కేసి దీనంగా చూశాడు. కానీ క్షత్రియుడు అతన్ని ఆదుకునే ధోరణిలో లేడు. ఈసారి వీరన్న కర్రతో సహా వచ్చాడు. అప్పటికే క్షత్రియుడు తాను కోసిన కొంకులన్నీ మూట కట్టుకున్నాడు. అతను వీరన్నను, అతని చేతిలో ఉన్న కర్రను చూడగానే జొన్న కొంకుల మూట ఎత్తుకుని పారిపోసాగాడు. వీరన్న క్షత్రియుడు వెంటబడి కర్రతో బాదాడు. ఆ దెబ్బకు క్షత్రియుడు కింద పడిపోయి వీరన్నకు చిక్కాడు. వీరన్న అతని చేతులు అంటగట్టి, మిగిలిన 3 దొంగతనం చేస్తూ ఉంటే శిక్షించవలసిన వాడివి, నువ్వు కూడా వాళ్లతో చేరి దొంగతనం చేస్తావా? ఈ నేరానికి నువ్వు శిక్ష పొందవలసి ఉంటుంది అన్నాడు. నన్ను కూడా మీ అమ్మ దగ్గరికి తీసుకుపో, మిగిలిన 3ని క్షమించిన మీ అమ్మ నన్ను మాత్రం క్షమించదా అన్నాడు క్షత్రియుడు. వీరన్న నవ్వి, మా అమ్మ ఎవరనుకున్నావు? ఈ భూదేవే. ఆమె పక్షాన నేను నిన్ను బంధించాను, మిగిలిన 3ని కూడా నా గుడిసెలో కట్టిపడేశాను అన్నాడు. అతను చుట్టుపక్కల రైతులందరినీ కేకేసి వారంతరాగానే జరిగిందంతా చెప్పి తెల్లవారుగానే దొంగలందరినీ న్యాయస్థానానికి పంపేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.